హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేకపోయినా కానీ అప్పటికప్పుడు 15 నుంచి 20 నిమిషాల్లోనే ఇలా స్పాంజ్ లాంటి ఇడ్లీలని, అలాగే ఈ ఇడ్లీలకి మంచి కాంబినేషన్గా సింపుల్ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తప్పకుండా మీరు కూడా ఈ బ్రేక్ఫాస్ట్ని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఇన్స్టంట్ ఇడ్లీని అలాగే చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వని వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అని కూడా అంటారు. మీకు ఇలా బొంబాయి రవ్వ వేసుకోవడం ఇష్టం లేకపోతే దీని ప్లేస్లో కడిగిన ఇడ్లీ రవ్వని కానీ లేదంటే గోధుమ రవ్వని కానీ వేసుకోవచ్చు. అలాగే మీరు తీసుకునే రవ్వ అనేది మరీ లావుగా ఉండేది కాకుండా కొంచెం సన్నగా ఉండే రవ్వను వేసుకోండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఒక మీడియం సైజులో ఉండే ఉడికించిన బంగాళదుంపని పైన తొక్క తీసేసి ఈ బంగాళదుంపని కొంచెం రఫ్గా ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి. తర్వాత ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు వరకు పుల్లటి పెరుగుని వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ పుల్లటి పెరుగు లేకపోతే కమ్మటి పెరుగు అయినా సరే వేసుకోవచ్చు. కమ్మటి పెరుగు వేసుకున్న వాళ్ళు ఏం చేయాలనేది ఇడ్లీని ఉడికించేటప్పుడు చెప్తాను. అలాగే 1 ఇంచు దాకా అల్లాన్ని తీసుకొని పైన పొట్టు తీసేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 2 లేదా 3 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. చివరిగా రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఈ బంగాళదుంపని బాగా మెత్తగా ఎక్కడ కూడా ముక్కలు గడ్డలు లేకుండా ఉండేటట్లుగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను, చూసారా? ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ బంగాళదుంప మిశ్రమాన్ని మనం ముందుగా గిన్నెలోకి రవ్వను వేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ రవ్వలోకి వేసేసుకోండి. వేసుకొని ఈ రవ్వ అలాగే బంగాళదుంప మిశ్రమం రెండూ కూడా బాగా కలిసేటట్లుగా కనీసం ఒక 2-3 నిమిషాల పాటు విస్కర్తోనే ఈ పిండిని బాగా కలుపుకోండి. ఇలా విస్కర్తో కలుపుకోవడం వలన పిండి మనకి చక్కగా ఫ్లఫీగా తయారవుతుంది అనమాట. మనం ఈ రవ్వ అలాగే బంగాళదుంప మిశ్రమం అనేది ఎక్కువసేపు కలపడం వలన గాలి ఏర్పడి పిండి మనకి చక్కగా ఏరీగా తయారవుతుంది అనమాట. మీ దగ్గర ఒకవేళ విస్కర్ లేకపోతే చేత్తో అయినా సరే కలుపుకోవచ్చు. కొంచెం బీట్ చేసుకుంటూ కలుపుకోండి. సో మనం ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే ఈ రవ్వ ఇడ్లీలో ఇలా ఉడికించిన బంగాళదుంపని వేసుకోవడం వలన మనకి ఇడ్లీ అనేది చాలా ఫ్లఫీగా వస్తాయి. అంతేకాకుండా ఇడ్లీ చల్లారిన తర్వాత కూడా గట్టిగా అవ్వకుండా మాయిశ్చర్గా చాలా బాగుంటాయి అన్నమాట. వేడి మీద తినాలనేం లేదు, చల్లారిన తర్వాత కూడా ఈ ఇడ్లీ చాలా బాగుంటాయి అన్నమాట ఈ బంగాళదుంప వేయడం వలన. సో ఒక 2 నిమిషాల పాటు పిండిని కలిపిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? పిండి మనకి చక్కగా ఇలా ఫ్లఫీగా తయారవుతుంది అనమాట. ఇలా కలుపుకున్న పిండి మీద మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు ఈ పిండిని రెస్ట్ ఇవ్వండి. ఈలోపు మీకు నేను చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి వేయించిన పల్లీలని ఒక 1/2 కప్పు వరకు పొట్టు తీసుకొని వేసుకోండి. మీరు ముందుగానే పల్లీలు వేయించి పెట్టుకున్నారంటే ఈ చట్నీని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు పుట్నాల పప్పుని వేసుకోండి. వీటిని వేయించిన శనగపప్పు అలాగే చట్నీ పప్పు కూడా అంటారు. పల్లీలు ఎన్ని వేసుకున్నారో అదేవిధంగా సమానంగా ఇలా పుట్నాల పప్పుని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే మీరు తినే కారానికి తగ్గట్టుగా 2 లేదా 3 పచ్చిమిర్చిని వేసుకోండి. ఈ పచ్చిమిర్చి కారం ఎక్కువగా ఉంటాయి, అందుకని నేను కొంచెం తక్కువగానే వేసుకున్నాను. తర్వాత ఇందులోకి ఒక చిన్న ముక్క చింతపండుని వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోకూడదు. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఈ చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళను పోసుకొని ఈ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. సో చూసారా, ఇలా చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసుకొని మీరు రెగ్యులర్గా ప్రతి చట్నీకి కూడా ఎలా అయితే తాలింపు పెట్టుకుంటారో అదేవిధంగా తాలింపు పెట్టేసుకొని ఈ చట్నీలో వేసుకొని కలుపుకోండి. 1 టీ స్పూన్ నూనెలో పోపు దినుసులు వేసేసుకొని ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేసి ఫ్రై చేసేసుకొని వేసుకుంటే సరిపోతుంది. సో మనకి సింపుల్గా చేసుకునే చట్నీ రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో 15 నిమిషాల తర్వాత మూత తీసేసి మనం ముందుగా కలుపుకున్న పిండిని చూపిస్తున్నాను, చూడండి. ఇది కొంచెం రవ్వ అనేది నీళ్ళని పీల్చుకొని గట్టిపడి ఉంటుంది అనమాట పిండి అనేది. సో ఇప్పుడు ఇందులోకి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళని వేసుకొని పిండిని కలుపుకోండి. మనం ఈ ఇన్స్టంట్ ఇడ్లీని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఈ ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ అనేది చూడండి ఇలా కొంచెం థిక్గానే ఉండాలన్నమాట. మరీ పలాచగా ప్రిపేర్ చేసుకున్నారంటే మీకు ఇడ్లీ అనేది అస్సలు రావన్నమాట.
ఇక నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా, దీన్ని రిబ్బన్ కన్సిస్టెన్సీ అంటారు. ఈ విధంగా పిండిని రెడీ చేసుకోవాలి. అప్పుడే మీకు ఈ ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. నీళ్ళని ఒకేసారి ఎక్కువగా పోసేసుకోకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకొని పిండిని ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోండి. సో ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక తాలింపు గిన్నెను పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఆవాలు, 1 టీ స్పూన్ దాకా మినపగుళ్ళు, అలాగే 1 టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పును వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఈ పోపు దినుసులు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 2 లేదా 3 పచ్చిమిర్చిని ఇలా బాగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక ఎండుమిర్చిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకోండి. కరివేపాకు కూడా అలానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా ఇంగువ, ఇవన్నీ వేసుకొని ఈ తాలింపుని చక్కగా ఫ్రై చేసేసుకొని ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ ఇడ్లీ పిండిలోకి వేసుకోండి. మనం ఈ రవ్వ ఇడ్లీకి ఇలా పోపు వేసుకొని చేసుకుంటేనే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా తురిమిన క్యారెట్ని వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసేసుకొని ఈ పిండిలో ఇవన్నీ కూడా చక్కగా కలిసేటట్లుగా కలుపుకోండి. సో కలుపుకున్న తర్వాత మనం వీటిని ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి చివరిగా ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఈనోని వేసుకోండి. ఒక శాచెట్ వచ్చేసి మనకి 1 టీ స్పూన్ ఈనో ఉంటుందన్నమాట. ఈ చిన్న శాచెట్ మొత్తాన్ని కూడా ఈనోని వేసుకోండి. ఒకవేళ మీకు ఈనో వేసుకోవడం ఇష్టం లేకపోతే ఒక 1/2 టీ స్పూన్ దాకా వంట సోడానైనా సరే వేసుకోవచ్చు. మనం వీటిని ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇలా ఈనోని కానీ వంట సోడాని కానీ వేసుకోవాలి. సో ఇలా ఈనో వేసుకున్న తర్వాత ఈ ఈనోని యాక్టివేట్ చేయడం కోసం ఒక అరచెక్క వరకు నిమ్మరసాన్ని వేసుకోండి. నిమ్మరసాన్ని వేసుకొని ఈ పిండిలో చక్కగా ఈ ఈనో మొత్తం కూడా కలిసేటట్లుగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనకి ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇడ్లీ ప్లేట్లను తీసుకొని ఒక్కొక్క చుక్క నూనెను వేసుకొని ఇడ్లీ ప్లేట్లని నూనెతో బాగా గ్రీస్ చేసుకోండి. ఇలా గ్రీస్ చేసుకున్న తర్వాత మీరు రెగ్యులర్గా ఇడ్లీ ఎలా అయితే వండేసుకుంటారో అదే విధంగా వండేసుకోవడమే. నార్మల్గా ఇడ్లీ ప్లేట్లలో ఈ పిండిని పెట్టేసుకొని ఇడ్లీ స్టాండ్ని ఈ విధంగా సెట్ చేసేసుకొని నేను ఇక్కడ ముందుగానే ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసుకొని మరిగించుకుంటున్నాను. ఈ మరిగే నీళ్ళలోకి ఈ ఇడ్లీ స్టాండ్ని పెట్టేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా, ఇడ్లీ ఎంత చక్కగా ఉబ్బినాయో. ఒకసారి మీరు చెక్ చేసుకోండి లోపల వరకు ఇడ్లీ ఉడికినాయో లేవో అని. ఒక చాకుని ఇలా గుచ్చి చూసారంటే మీకు తడేమీ రాకపోతే ఇడ్లీ చక్కగా ఉడికిపోయినట్లే. సో ఇడ్లీ ఇలా చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇడ్లీ స్టాండ్ని తీసుకొచ్చి పక్కన పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. మీరు వేడిగా ఉన్నప్పుడు ఇడ్లీని తీసేసారంటే ముద్దలాగా వచ్చేస్తాయి అన్నమాట. సో ఒక 2 నిమిషాల తర్వాత ఇడ్లీ ప్లేట్లో నుంచి ఇడ్లీలను తీసేసుకోండి. చూసారా ఇడ్లీ ఎంత ఫ్లఫీగా ఎంత స్పాంజీ లాగా వచ్చిందో మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా. ఇదే విధంగా మిగిలిన ఇడ్లీలను కూడా తీసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీతో సర్వ్ చేసుకోండి. ఇక నేను మీకు ఒక ఇడ్లీని తుంచి కూడా చూపిస్తున్నాను చూసారా, లోపల వరకు చక్కగా ఉడికి చాలా ఫ్లఫీగా చాలా స్పాంజీ లాగా ఉంటుంది. అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా కానీ మీకు టైం లేనప్పుడు అప్పటికప్పుడు ఏదైనా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి అంటే ఇలా రవ్వ ఇడ్లీని ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ టేస్ట్కి ఫిదా అయిపోతారు, అంత టేస్టీగా ఉంటాయి. ఇకప్పుడే చకచకా పిండి కలిపేసి ఇలా క్రిస్పీ వడల్ని, అలాగే ఈ వడలకి కాంబినేషన్గా టేస్టీ ఉల్లిపాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఫస్ట్ నేను చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పొడవుగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయలు కొంచెం వేగి ఉల్లిపాయ రెప్పలు సపరేట్ అయ్యేంత వరకు మంటని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. చూసారా ఉల్లిపాయ రెబ్బలన్నీ కూడా ఇలా సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 15 నుంచి 20 వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. ఈ రెండింటిని కూడా కలుపుకుంటూ ఉల్లిపాయ రెబ్బలు కొంచెం లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఈ చట్నీ కోసం ఉల్లిపాయలు మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగకూడదు అనమాట. సో చూసారా ఉల్లిపాయలు ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక 12 నుంచి 15 వరకు ఎండుమిర్చిని వేసుకోండి. ఈ ఎండుమిర్చిని కూడా ఒకసారి బాగా కలుపుకొని మరొక నిమిషం పాటు ఈ ఎండుమిర్చి పాటుగా ఉల్లిపాయని వేయించుకోండి. సో మొత్తానికి ఉల్లిపాయ చూసారా ఇలా కొంచెం లైట్గా రంగు మారేటప్పుడు
ఇందులోకి కొద్దిగా చింతపండుని వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోకూడదు, జస్ట్ కొంచెం వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. సో ఈ ఉల్లిపాయ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని ఫస్ట్ నీళ్ళేమీ వేసుకోకుండా కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. చూసారా, చట్నీని ఇలా ఫస్ట్ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. సో ఇక్కడ నేను మీకు చట్నీ గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. చూసారా, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ఇదే ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ చొప్పున పోపు దినుసులను వేసుకోండి. మినపప్పు, ఆవాలు, పచ్చిశనగపప్పు, అలాగే జీలకర్ర ఇవన్నీ వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే కొద్దిగా వేయించుకోవాలి. సో మనకి తాలింపు గింజలు చక్కగా వేగిన తర్వాత ఇందులోకి 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ తాలింపును చక్కగా ఫ్రై చేసేసుకొని ఈ చట్నీలో వేసుకొని కలుపుకోండి. అంతే, మీరు కావాలంటే తాలింపులో ఎండుమిర్చిని కూడా వేసుకోవచ్చు. సో ఇలా చక్కగా తాలింపు వేసుకొని కలుపుకొని ఈ చట్నీని మీరు ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకోబోతున్న ఈ వడల్లోకైనా లేదంటే మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఏ బ్రేక్ఫాస్ట్ అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు వెంటనే వడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ వడలను ప్రిపేర్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అని కూడా అంటారు. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు కొంచెం లావుగా ఉండే అటుకులను వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ లావుగా ఉండే అటుకులు లేకపోతే పల్చటి అటుకులు అయితే 1/2 కప్పు వేసుకోండి. లావు అటుకులు అయితే 1/2 కప్పు వేసుకుంటే సరిపోతుంది. సో ఇలా అటుకుల్ని వేసుకున్న తర్వాత ఈ రవ్వని, అటుకుల్ని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోండి. వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ అవ్వదనమాట, కొంచెం బరకగానే ఉంటుంది. సో ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ రవ్వ, అటుకుల మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే రవ్వని తీసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు కొద్దిగా పులిసిన పెరుగుని వేసుకోండి. మరీ ఫ్రెష్ పెరుగు అయినా కానీ టేస్ట్ బాగోదు, అలాగని మరీ ఎక్కువగా పులిసిపోయిన పెరుగు అయినా కానీ టేస్ట్ అంతగా బాగోదు. అందుకని కొంచెం పులిసిన పెరుగును వేసుకోండి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఈ రవ్వలో పెరుగు అలాగే ఉప్పు అంతా కూడా చక్కగా కలిసేటట్లుగా కలుపుకోండి. చూసారా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి 5 నిమిషాల పాటు ఈ రవ్వని పక్కన పెట్టేసుకోండి. రవ్వ అనేది పెరుగులో చక్కగా నానుతుంది అనమాట. సో 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారా, మనకి రవ్వ చక్కగా పెరుగును పీల్చేసుకొని ఇలా కొంచెం గట్టిపడుతుంది. ఇప్పుడు ఇందులోకి మనకి వడలు మంచి టేస్టీగా రావడం కోసం ఒక మీడియం సైజులో ఉండే బంగాళదుంపని ముందుగానే ఉడికించేసి పైన తొక్క తీసి తీసుకున్నాను. ఈ బంగాళదుంపని చేత్తోనే బాగా మెత్తగా మ్యాష్ చేసుకుంటూ ఈ రవ్వ మిశ్రమంలోకి వేసుకోండి. వేసుకొని ఈ బంగాళదుంప అంతా కూడా రవ్వ మిశ్రమంలో కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి. ఎక్కడా కూడా ముక్కలు, గడ్డలు లేకుండా బాగా మెత్తగా కలుపుకోండి. ఇలా బంగాళదుంపని వేసుకోవడం వల్ల వడలు టేస్టీగా వస్తాయి. అంతేకాకుండా మనకి ఇవి నూనెలో వేసినప్పుడు విడివిడిగా అయిపోకుండా బైండింగ్గా కూడా యూజ్ అవుతుంది అనమాట. సో చూసారా, ఇలా ముక్కలు, గడ్డలు లేకుండా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 2 లేదా 3 పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 ఇంచి అల్లం ముక్కలు, 2 రెమ్మల కరివేపాకును కూడా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1/2 టీ స్పూన్ దాకా వంట సోడాని వేసుకోండి. వంట సోడాని మరీ ఎక్కువగా వేసేసుకున్నారంటే వడలు నూనెను ఎక్కువగా పీల్చేస్తాయి. అదే తక్కువగా వేసుకున్నారంటే వడలు కొంచెం గట్టిగా వస్తాయి అన్నమాట. కరెక్ట్గా 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకుంటే సరిపోతుంది. ఈ వంట సోడా మీద జస్ట్ 1 టేబుల్ స్పూన్ అనే నీళ్ళను మాత్రమే వేసుకొని వంట సోడా పిండిలో కలిసేటట్లుగా బాగా కలుపుకోండి. ఇక్కడ మీరు గమనించారంటే మనం ఎక్కడ కూడా నీళ్ళు అనేది వాడలేదు. జస్ట్ మనం ఈ వంట సోడా కరగడం కోసం మాత్రమే 1 టేబుల్ స్పూన్ నీళ్ళను వేసుకున్నాం, అంతే కదా. సో నీళ్ళని మాత్రం అస్సలు ఎక్కువగా వేసుకొని ఈ పిండిని కనుక పలచగా చేసుకున్నారంటే మీకు వడలు రావు. అందుకని జాగ్రత్తగా పిండిని కలుపుకోండి. చూసారా, ఇలా చక్కగా పిండిని కలుపుకున్న తర్వాత
మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వడ చేసుకోవడానికి వీలుగా ఉండాలన్నమాట. ఒకవేళ పొరపాటున మీకు ఏమైనా పిండి లూజ్ అయితే ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా బియ్యం పిండిని వేసుకొని కలుపుకోవచ్చు. అదే గట్టిగా అనిపిస్తే 1 టేబుల్ స్పూన్ వరకు నీళ్ళని వేసుకొని కలుపుకోండి. సో మొత్తానికి మనకి వడ వేసుకోవడం కోసం పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ వడల్ని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసుకొని వేడి చేసుకోండి. ఈ నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మీకు అలవాటు ఉంటే ఈ వడల్ని చేత్తో వత్తుకొని ఈ విధంగా నెమ్మదిగా నూనెలోకి వేసుకోండి. అదే కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళైతే టీ స్టైనర్ని కొద్దిగా నీళ్ళతో తడుపుకొని ఈ టీ స్టైనర్ మీద కొద్దిగా పిండి ముద్దను పెట్టి ఈ విధంగా వడ షేప్లో చేసుకొని మధ్యలో ఇలా చక్కగా హోల్ పెట్టేసి నెమ్మదిగా ఇలా నూనెలోకి వదిలారంటే చక్కగా మనకి వడ షేప్ వచ్చేస్తుంది అనమాట. అలాగే మీరు అరిటాకు మీద కూడా ఈ వడలను ఒత్తుకోవచ్చు. సో అరిటాకును కూడా కొద్దిగా తడి చేసుకొని కొద్దిగా మనం ప్రిపేర్ చేసిన ఈ వడపిండిని పెట్టుకొని ఈ విధంగా చక్కగా చేత్తో ఒత్తేసుకొని మధ్యలో హోల్ పెట్టేసుకొని ఈ వడని నెమ్మదిగా నూనెలోకి వేసుకోండి. మీరు కావాలంటే ప్లాస్టిక్ కవర్ మీద కూడా చేసుకోవచ్చు. వడలు ఏ ప్రాసెస్లో చేసుకున్నా కానీ టేస్ట్ అయితే చేంజ్ అవ్వవు, చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇలా చక్కగా వడల్ని కడాయికి సరిపడా వేసుకొని వీటిని వెంటనే కదపకుండా 1 నిమిషం పాటు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని వీటిని మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి. హై ఫ్లేమ్లో కనుక ఈ వడలను ఫ్రై చేసుకున్నారంటే పైన రంగు వచ్చేసి లోపల పిండి పచ్చి పచ్చిగా ఉంటుందన్నమాట. అదే లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే నూనెని ఎక్కువగా పీల్చేస్తాయి. అందుకని మీడియం ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకోండి. వడలు చూసారా ఇలా చక్కగా వేగిన తర్వాత వెంటనే సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా వడల్ని వేసుకోండి. ప్రతిసారి కూడా వడల్ని ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. సో ఇలా వడలన్నీ కూడా వేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ ఉల్లిపాయ చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా 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 టేస్టీగా ఉంటాయి. ఇక నేను మీకు ఒక వడను చూపిస్తున్నాను చూసారా, పైన క్రిస్పీగా ఎలా సౌండ్ వస్తుందో చూసారా, లోపలగా స్పాంజీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోవద్దు, ఒకసారి మీరే ట్రై చేసి చూడండి. ఇంట్లో దోశ పిండి లేనప్పుడు కూడా అప్పటికప్పుడే 10 నుంచి 15 నిమిషాల్లోనే ఇలా క్రిస్పీ దోశని అలాగే ఈ దోశకి మంచి కాంబినేషన్గా టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఫస్ట్ మనం దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 2 కప్పుల మురుమురాలను వేసుకోండి. వీటిని కొంతమంది బొరుగులు అని కూడా అంటారు. ఈ మురుమురాల్లోకి 2 కప్పుల నీళ్ళని వేసుకొని ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. స్పూన్తో ఇలా కొంచెం ప్రెస్ చేశారంటే మురుమురాలు చక్కగా నీళ్ళని పీల్చుకొని నానిపోతాయి అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక గిన్నెని తీసుకొని ఇందులోకి 1/2 కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే మురుమురాలు కొలుచుకొని తీసుకుంటారో అదే కప్పుతోటి 1/2 కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అని కూడా అంటారు. ఇందులోకి అదే కప్పుతోటి 1/2 కప్పు నీళ్ళని వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఈలోపు నేను మీకు చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చట్నీ కోసం ప్యాన్లోకి 1 కప్పు పల్లీలను వేసుకొని ఈ పల్లీలని కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లోనే పల్లీల పైన పొట్టు లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోవాలి. మీరు పల్లీలని తక్కువ మంటలోనే జాగ్రత్తగా వేయించుకున్నారంటే ఈ చట్నీ అనేది చాలా రుచిగా వస్తుంది. పల్లీలు ఇలా చక్కగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మీరు తినే కారానికి తగ్గట్టుగా ఒక 6 నుంచి 8 వరకు పచ్చిమిర్చిని తీసుకొని వాటిని ఈ విధంగా సగానికి తుంచుకొని వేసుకోండి. పచ్చిమిర్చిని డైరెక్ట్గా వేసేసారనుకోండి ఇవి మనకి వేగేటప్పుడు చిట్లి మీద పడతాయి అనమాట. అందుకని ఇలా సగానికి తుంచుకొని వేసుకొని ఒక 30 సెకండ్ల పాటు ఈ పచ్చిమిర్చిలో ఉన్న చెమ్మ తగ్గేంత వరకు నూనె ఏమీ వేసుకోకుండా వేయించుకోండి. సో ఒక 30 సెకండ్ల పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ నూనెని వేసుకొని ఈ పచ్చిమిర్చి పైన కొంచెం తెల్లగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో చూసారా పచ్చిమిర్చి ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పల్లీలు తీసుకున్న కప్పుతోటే 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి. తర్వాత ఇందులోనే అదే కప్పుతోటి 1/2 కప్పు పుట్నాల పప్పుని వేసుకోండి. వీటినే వేయించిన శనగపప్పు అలాగే చట్నీ పప్పు అని కూడా అంటారు. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా చింతపండుని వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోవద్దు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక 10 నుంచి 12 వరకు పుదీనా ఆకుల్ని వేసుకోండి. ఇలా పుదీనా వేసుకోవడం వల్ల చట్నీ చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా
కూడా వేసుకోండి. వీటన్నిటిని వేసుకొని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఎక్కువసేపు వేయించకూడదు. కొబ్బరి కానీ, పుట్నాలు కానీ, పుదీనా కానీ జస్ట్ ఒక్క 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేగితే సరిపోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. సో ఇవి వేయించుకునే లోపు మనం ముందుగా వేయించుకున్న పల్లీలు పూర్తిగా చల్లారిపోయాయి. ఇప్పుడు మీరు కావాలంటే ఈ పల్లీల పైన పొట్టు తీసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా కూడా మనం చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ సగం పల్లీలకు పొట్టు తీసేసాను. ఈ పల్లీలని మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోనే మనం ముందుగా వేయించుకున్న ఈ పచ్చిమిర్చి, కొబ్బరి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పుని అలాగే 5-6 వరకు సాంబార్ ఉల్లిపాయలని వేసుకోండి. ఈ చట్నీలో సాంబార్ ఉల్లిపాయల టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర టైంకి సాంబార్ ఉల్లిపాయలు అవైలబుల్గా లేకపోతే స్కిప్ చేసేయండి, కానీ నార్మల్ పెద్ద ఉల్లిపాయను మాత్రం అస్సలు వేసుకోవద్దు. ఫ్లేవర్ అనేది డామినేట్ అయిపోతుంది అనమాట. ఖచ్చితంగా సాంబార్ ఉల్లిపాయల టేస్ట్ వేరేగా ఉంటుంది, అలాగే పెద్ద ఉల్లిపాయల టేస్ట్ వేరేగా ఉంటుంది. కేవలం సాంబార్ ఉల్లిపాయలు ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. నెక్స్ట్ ఇందులోనే చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని వేసుకొని చట్నీని కొంచెం గట్టిగా అలాగే బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి గుప్పెడు కొత్తిమీరని కాడలతో సహా వేసుకోండి. ఎక్కువగా కాడలనే వేసుకోండి, అప్పుడే చట్నీ చాలా రుచిగా ఉంటుంది. అలాగే పచ్చి కొత్తిమీర వేసుకుంటేనే ఈ చట్నీ చాలా రుచిగా ఉంటుంది, పచ్చి వాసన ఏమీ రాదనమాట. ఇందులోనే కొద్దిగా నీళ్ళని కూడా వేసుకొని కొత్తిమీర అనేది చిన్న చిన్న ముక్కలుగా అక్కడక్కడ కనిపించే విధంగా పల్స్ మోడ్లోనే చట్నీని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసారనుకోండి కొత్తిమీర వేసిన తర్వాత, అప్పుడు మీకు చట్నీ అనేది పచ్చి వాసన వస్తుంది అనమాట. అందుకని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కనిపించే విధంగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని చట్నీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా కొద్దిగా నీళ్ళని వేసుకొని చట్నీని రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న చట్నీకి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము. తాలింపు కోసం తాలింపు గిన్నెలోకి 1 టీ స్పూన్ నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ మినపగుళ్ళు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 2 ఎండుమిర్చిని కూడా ఇలా సగానికి తుంచుకొని వేసుకొని వేయించుకోండి. ఎండుమిర్చి అలాగే పోపు దినుసులు కొద్దిగా వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకుని అలాగే కొద్దిగా ఇంగువాని కూడా వేసుకొని తాలింపు వేసుకోండి. అప్పుడు చట్నీ చాలా రుచిగా ఉంటుంది. ఇంగువతో తాలింపు పెట్టుకున్నారంటే మనకి చట్నీ చాలా టేస్టీగా వస్తుంది అనమాట. సో తాలింపు ఇలా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. అంతే, చాలా చాలా రుచిగా ఉండే కొబ్బరి పల్లి చట్నీ రెడీ అయిపోయింది. ఏ బ్రేక్ఫాస్ట్ లోకైనా కానీ చాలా రుచిగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. సో మనం చట్నీ ప్రిపేర్ చేసుకునేసరికి ఒక 10 నిమిషాల టైం అయితే పట్టింది అనమాట. సో 10 నిమిషాల తర్వాత చూసారా, చక్కగా మనం నానబెట్టుకున్న రవ్వ అనేది పోసి నీళ్ళన్నీ కూడా పీల్ చేసుకొని ఇలా చక్కగా నానిపోయింది. అదే విధంగా మనం నానబెట్టుకున్న మురుమురాలు కూడా చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు ఈ మురుమురాల్లో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా చేత్తో గట్టిగా ఈ విధంగా పిండేసి మిక్సీ జార్లోకి వేసుకోండి. నీళ్లు రాకుండా ఈ విధంగా గట్టిగా పిండేసి మాత్రమే మురుమురాలని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇందులోనే మనం నానబెట్టుకున్న ఈ రవ్వను కూడా వేసేసుకొని 1/2 కప్పు కొంచెం లైట్ గా పులిసిన పెరుగుని వేసుకోండి. పులిసిన పెరుగు లేకపోతే కమ్మటి పెరుగు అయినా సరే వేసుకోవచ్చు, కానీ పులిసిన పెరుగు అయితే దోశ మనకి చాలా రుచిగా వస్తుంది అనమాట. అలాగే 1/2 కప్పు వరకు నీళ్ళను కూడా వేసేసుకొని ఈ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా, గ్రైండ్ చేసిన పిండి అనేది ఇలా చక్కగా నురగలాగా రావాలన్నమాట. ఇలా వస్తేనే మీకు దోశ పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే పిండి కూడా మెత్తగా ఉండాలన్నమాట. అలాగే పిండి కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని అలాగే 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండిని బైండింగ్ కోసం వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇక్కడ మీరు వేసుకున్న బియ్యం పిండి అలాగే గోధుమ పిండి మనం గ్రైండ్ చేసుకున్న పిండిలో బాగా కలిసే విధంగా విస్కర్ తో కానీ గరిటతో కానీ ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి. చూసారా, ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా వంట సోడాని వేసుకొని దీని మీద 1 టీ స్పూన్ దాకా నీళ్ళను కూడా వేసేసి ఈ వంట సోడా అంతా కూడా పిండిలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఫైనల్ గా పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. దోశ వేసుకోవడం కోసం దోశల పెనాన్ని హై ఫ్లేమ్ లో వేడి చేసుకొని కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని ప్యాన్ ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత మంటను లో ఫ్లేమ్ లోకి పెట్టుకొని మాత్రమే దోశని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మంటను మీడియం లో కానీ హై ఫ్లేమ్ లో కానీ పెట్టారంటే దోశల పిండి గరిటకి చుట్టుకొని వచ్చేస్తుంది అనమాట. అందుకని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే దోశను వేసేసుకొని ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్ లోకి పెట్టుకొని నేనైతే దీని మీద కొద్దిగా వెల్లుల్లి కారాన్ని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే వెల్లుల్లి కారాన్ని వేసుకోవచ్చు, ఉల్లి కారాన్ని వేసుకోవచ్చు, ఏవైనా వేసుకోవచ్చు, లేదంటే ప్లెయిన్ గా కూడా ఈ దోశని ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత దీని మీద కొద్దిగా నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకొని నేనైతే కారం మొత్తాన్ని కూడా దోశ అంతా ఈవెన్ గా అప్లై చేసుకుంటున్నాను. ఇలా అప్లై చేసుకొని దోశల పైన అటు ఇటు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్ లోనే మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకోవాలి. సో దోశ చూసారా, ఇలా చక్కగా కాలిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. చూసారా, దోశ మంచి కలర్ లో క్రిస్పీగా చూడగానే తినాలనిపిస్తుంది కదా. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు.
వేసుకోవచ్చు. కేవలం మురమరాలు, రవ్వ, పెరుగు ఉంటే సరిపోతుంది. మనకి చక్కగా 10 నిమిషాల్లో దోశ రెడీ అయిపోతుంది. చట్నీ అంటారా, మీకు నచ్చితే ఈ చట్నీ చేసుకోండి, లేకపోతే మీకు నచ్చిన చట్నీ ఏదైనా సరే సర్వ్ చేసుకోవచ్చు. చాలా చాలా రుచిగా ఉంటుంది. దోశ చూసారా ఎంత క్రిస్పీగా ఉందో, సౌండ్ వినిపిస్తుంది కదా. తప్పకుండా ట్రై చేసేయండి. ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా సేమియా ఉప్మాని పర్ఫెక్ట్గా ఇలా పొడి పొడిలాడుతూ చేసుకోవాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలో క్లియర్గా చూపించబోతున్నాను. ఈ సేమియా ఉప్మాని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా కడాయిని పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని వేడి చేసుకోండి. నెయ్యి వేడైన తర్వాత 1 గ్లాసు సేమియాని వేసుకోండి. నేను ఇక్కడ ఈ గ్లాస్తో సేమియాని వేసుకుంటున్నాను. ఈ సేమియాని దగ్గరే ఉండి కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఇవి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మీరు ఇక్కడ కావాలంటే నెయ్యి ప్లేస్లో నూనెని కూడా వేసుకోవచ్చు. ఈ సేమియా వేగేలోపు ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి మీరు ఏ గ్లాస్తో అయితే సేమియాని కొలుచుకొని తీసుకున్నారో అదే గ్లాస్ తోటి 3 గ్లాసుల నీళ్ళని వేసుకోండి. ఈ నీళ్ళని హై ఫ్లేమ్లోనే బాగా మరిగించుకోవాలి. సో మనకి 2-3 నిమిషాలకే సేమియా చూసారా ఇలా లైట్గా రంగు మారుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం వేరొక స్టవ్ మీద నీళ్ళని మరిగించుకుంటున్నాం కదా, ఆ మరుగుతున్న నీళ్ళని ఈ సేమియాలోకి వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని సేమియాని ఒక 90% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఫుల్గా 100% ఉడికేంత వరకు మెత్తగా ఉడికించుకోకూడదు. మెత్తగా ఉడికించేసుకున్నారంటే మనకి సేమియా ఉప్మా ముద్దలాగా వచ్చేస్తుంది అనమాట. సో ఒక 3-4 నిమిషాలకి మీకు సేమియా చూపిస్తున్నాను చూసారా, చక్కగా ఉడికిపోయింది కదా. ఒక సేమియా తీసుకొని మీరు వేళ్ళతో ఇలా నొక్కి చూసారంటే ఇలా కట్ అయిందంటే సరిపోతుంది. మనకి సేమియా చక్కగా ఉడికినట్లే. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ సేమియాని ఒక స్టెయినర్లో వేసుకొని నీళ్ళన్నీ కూడా చక్కగా వడార్చేసేయండి. సో ఇలా వడార్చేసి సేమియాని రెడీగా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు అదే కడాయిని స్టవ్ మీద పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కానీ లేదంటే నూనెని కానీ వేసుకోండి. నేనైతే ఇక్కడ హెల్తీగా ఉంటుందని నెయ్యిని వేసుకున్నాను. నెయ్యి వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకోండి. ఈ పల్లీలని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకొని నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పులను కూడా వేసుకొని ఈ జీడిపప్పుని అలాగే పల్లీలని లో ఫ్లేమ్లోనే లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోండి. చూసారా ఇలా చక్కగా రంగు మారిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే నెయ్యిలోకి 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, మినపగుళ్ళు, అలాగే పచ్చిశనగపప్పు, 1/4 టీ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. తాలింపు దినుసులు చక్కగా వేగిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 2 పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా క్యాప్సికమ్ ముక్కల్ని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, 1 టేబుల్ స్పూన్ దాకా ఫ్రోజన్ బఠానీని వేసుకున్నాను నేను. మీరు కావాలంటే పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చు. అయితే పచ్చి బఠానీ వేసుకునే వాళ్ళు ముందుగానే కొంచెం ఉడికించి వేసుకోండి. ఫ్రోజన్ బఠానీ అయితే మనకి తొందరగా వేగిపోతాయి అన్నమాట. ఇవన్నీ వెజిటేబుల్స్ వేసుకున్న తర్వాత మంటని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ వెజిటేబుల్స్ కొంచెం మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. ఈ వెజిటేబుల్స్ని ఫ్రై చేసుకునేటప్పుడే ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఈ వెజిటేబుల్స్ని లో టు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోండి. సో ఒక 2-3 నిమిషాలకి మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా. క్యారెట్ ముక్కని ఒకసారి చెక్ చేసుకోండి. మనం గరిటతో నొక్కినప్పుడు ఇలా చక్కగా తునిగిందంటే సరిపోతుంది. ఇంతకన్నా ఎక్కువగా ఈ కూరగాయ ముక్కల్ని ఫ్రై చేసుకోకూడదు అనమాట. సో కూరగాయ ముక్కలు ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు పసుపుని వేసుకోండి. పసుపు పూర్తిగా ఆప్షనల్. నేను కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుందని లైట్గా వేసుకుంటాను అనమాట. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న ఈ సేమియాని కూడా ఇందులో వేసుకొని ఈ సేమియాని ఒకసారి బాగా కలుపుకోండి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక అరచెక్క వరకు నిమ్మరసాన్ని వేసుకోండి. ఇలా నిమ్మరసం వేసుకోవడం ఇష్టం లేకపోతే
పూర్తిగా ఆప్షనల్. మీకు ఇష్టం లేకపోతే నిమ్మరసాన్ని స్కిప్ చేయొచ్చు. బట్ కొంచెం వేసుకున్నారంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి. సో ఇలా నిమ్మరసాన్ని కూడా వేసుకొని నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ పల్లీలు అలాగే జీడిపప్పును కూడా వేసుకొని అంతా కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మీకు ఒకవేళ ఇష్టమైతే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకోవచ్చు. నేనైతే వేయను అనమాట. సో ఇలా చక్కగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడిగా ఈ సేమియా ఉప్మాని డైరెక్ట్గా తినేయచ్చు. పక్కన దీనికి సైడ్ డిష్గా ఏమీ అవసరం లేదనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మీకు ఉప్మా చూస్తేనే అర్థమైపోతుంది కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో. టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీరు ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఒకసారి ఈ విధంగా సేమియా ఉప్మాని ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా అనిపించిందో వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోరు కదా. అలాగే మరిన్ని ఎమ్మీ టేస్టీ అండ్ సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం వెంటనే పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.